హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శివమణి. ఈ రోజు అయితే మనము కొషగుట్టకు వచ్చాము. ఎందుకంటే ఇక్కడ శివరాత్రి సందర్భంగా పూజలు జరుగుతున్నాయి. ఇక్కడ ఏమేమి స్పెషల్ ఉన్నా చూద్దాం. లెట్స్ గో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇప్పుడు టెంట్ వేశారు. రేపైతే అన్నదానం పెడుతుంది. ఇక్కడ ఇదైతే ఇక్కుర్తి గ్రామంలో కొషగుట్ట అన్నమాట. ఇక్కడైతే శివుడని స్వయంభూ వెలిసాడు. ఆది మానవులు కట్టారు ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే టెంట్ వేశారు. ఇక్కడ డ్రమ్స్ రేపు అన్నదానం అనేది పెడుతున్నారు కొన్ని మంది డోనర్స్. ఆ డోనర్స్ వీడియో నెక్స్ట్ వీడియో పెడతా. మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. చూద్దాం పండి. ఇప్పుడు మా ఇక్కుర్తిలో ఉన్న స్పెషల్ గుడి అనమాట ఇది. ఇదైతే ఒకళ్ళు నిర్మించింది కాదు, ఊరు కట్టింది కాదు. దేవుడు సాక్షాత్తు పరమశివుడు వచ్చి ఆది మానవులు కనపడితే వాళ్ళు ఇది కట్టిన శివుడు అనమాట. ఈ శివుడు ప్రతి సంవత్సరం 1 ఇంచు పెరుగుతుంది అనమాట. మీకు కూడా అది టెస్టింగ్ వీడియో చూపెడతా ఫ్రెండ్స్. మీరైతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి శివమణి ఎక్స్ప్లోర్ అన్నోని. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గ్యాస్ ఇట్లా అన్నీ పెట్టారు. ఇక్కడైతే ఈ చెట్టు అయితే చాలా ప్రత్యేకం. ఇది ఏ టైంలో అయినా కాస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. దీని పక్కన ఒక వాగుడు ఉంది. ఇప్పుడు మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అన్నీ పెడితే ఇప్పుడు మనకి ఇబ్బంది ఏం లేదు, బాధ ఏం లేదు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, అక్కడ పాములు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ 5 తలకల పాము ఉంటాయి అంటారు. అది కూడా ఒకసారి వీడియో హంటింగ్ చేద్దాం ఒకసారి. ఇక్కడ పక్కన ఒక వాగు ఉంటుంది ఫ్రెండ్స్, అలా గోస్ట్ హంటింగ్ కూడా చేద్దాం మనము. మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడైతే గుడికి వెళ్ళిపోదాం. కొషగుట్ట ఇదైతే శివుడు వెలిసిండు. చాలా పురాతనమైన గుడి. ఇప్పుడు చెరువు గట్టు తెలిసే ఉంటుంది మీకు. అక్కడ ఉన్నట్టే 3 గుండ్లల్లో దేవుడు ఉంటాడు ఇక్కడ. ఇక్కడనైతే మా డాడీకి ఇక్కడ అప్పుడు ఇక్కుర్తి పాత ఇల్లులు ఉన్నాయన్నమాట. భూకంపం అంటే ఎర్త్ కేక్స్ రావడం వల్ల ఇక్కుర్తి అనేది అటు షిఫ్ట్ అయ్యారు. అయితే ఇక్కడ ఏమైందంటే ఈ శివుణ్ణి ఎవరు పట్టించుకోపోతే ఒకసారి మా డాడీ కలడు వచ్చింది 12 సంవత్సరాల క్రితం. వచ్చి తవ్వి చూస్తే వెళ్ళినాయి మొత్తం ఇట్లా అయ్యిందనమాట. అయితే దాన్ని మళ్ళీ రీకవర్ చేసారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ మెట్లు అనేవి మొన్న రీసెంట్గా కట్టిరు. ఇక్కడైతే ఈ స్టోన్ అయితే ప్రత్యేకంగా ఇక్కడ స్పెషల్ బ్లాక్ అండ్ వైట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ చెట్టు అనేది ఆయుర్వేదిక చెట్టు ఫ్రెండ్స్. చూడండి, ఈ చెట్లు అయితే హోమంలో కూడా యూజ్ చేస్తారు. ఇలా ఎవ్రీ చెట్టు అనేది మనకు ఆయుర్వేదిక యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. చూడండి, భక్తులు అయితే చాలా మంది వచ్చారు ఫ్రెండ్స్. చూద్దాం ఇప్పుడు పైన గుట్ట మీద కూడా ఫొటోస్ కూడా బాగా వస్తాయి వ్యూస్. నియర్ బై గోలంకొండ ఇవన్నీ గుట్టలు ఆపడతాయి ఫ్రెండ్స్. ఇక్కడికి వెళ్ళి ఎప్పుడు ఇక్కడ తాటి చెట్లు ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే మనం మెట్లు ఎక్కుదాం పాండి. ఓం నమః శివాయ. చూడండి ఫ్రెండ్స్, మెట్లకైతే బొట్టులు అయితే పెట్టారు. చూడండి, మన తోటలు కూడా వస్తారు, మన గ్యాంగ్. చూడండి ఫ్రెండ్స్, అక్కడైతే చూడండి ఫ్రెండ్స్, హోలీ పువ్వు శివునికి ఎంత ఇష్టమైన పువ్వు ఫ్రెండ్స్. అదైతే చూడండి, ఇదైతే న్యాచురల్ గుట్ట. చూడండి ఎంత చల్లగా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎంత ఆనం టెంపరేచర్ కొడుతుంది ఎండ, అయినా కానీ ఇక్కడ ఎంత చల్లగా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ స్పెషల్ ఏంటిదంటే ఎండ కొడతప్పుడేమో చల్లగా ఉంటుంది, చల్లగా ఉన్నప్పుడేమో ఎండ కొడుతుంది. శివలింగం అయితే చూపెడతా పాని మీకైతే. ఈ చెట్టు అనేది రేడ్ ఫ్రెండ్స్. ఈ చెట్టు అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది, ఆయుర్వేదిక్ మందులు తయారు చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అదైతే న్యాచురల్గా ఏర్పడ్డది. చూడండి, ఓం ఇక్కడ అయితే ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. ఇలానే పాము అనేది ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, అలా ఒకసారి పెట్టు. చూడండి ఫ్రెండ్స్, అలా ఏముంటుందో తెలియదు. నెక్స్ట్ వీడియో మీరు 30K లైక్స్ సబ్స్క్రైబ్ చేసినాకో నెక్స్ట్ వీడియో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు దేవుడు అంటే ఇష్టం ఉంటే లైక్ చేసుకోండి. ఎక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఏముంటుందో తెలియదు. నాకు తెలిసి అయితే ఇక్కడ పాము ఉన్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి సరికా. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, ఏముందో ఎవరు లేరు ఫ్రెండ్స్. ఇది చూడరు, ఇది ఇంత పెద్ద గుండు కింద హోల్డ్ చేసింది. చూడరు మీరు ఫ్రెండ్స్. మీరైతే అక్కడైతే మీ అన్న మాగైతే అక్కడ ఉంది ఫ్రెండ్స్. వ్యూ అయితే మీరు చూడొచ్చు ఎంత బాగుందో. ఇక్కడైతే గుట్ట అన్న పడుతుంది ఫ్రెండ్స్. మీది ఇది మా ఇక్కుర్తి ఫ్రెండ్స్, అటు సైడ్ ఉన్నది. సబ్స్క్రైబ్ అయితే అయ్యండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఒక స్పెషల్ గుహ చూపెడతాను రాండి ఫ్రెండ్స్. చూడరు ఫ్రెండ్స్, ఇక్కడ మీకు వాగు చూపెడతాను ఫ్రెండ్స్. స్టార్టింగ్లో మీకు చూపెడతా ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మా ఊరు. గుట్ట అయితే అక్కడ ఉంది పైన. ఇక్కడ మీకు కొన్ని గుహలు చూపెడతా ఫ్రెండ్స్. టాప్ సీక్రెట్ ఫ్రెండ్స్. అయితే ఎవరికి తెలియదు మా ఎక్కుడుతలో కూడా. ఏంటంటే ఇక్కడ మా డాడీ పూజ చేస్తాడు. మా డాడీకి కళ పడ్డది కాబట్టి కొన్ని స్పెషల్ ప్లేస్ అయితే మీరు ఇక్కడ దాకా వచ్చే అవసరం లేదు. రావాలనుకుంటే ఎక్కడన్నా కూడా చెప్తా. శిలపలాపురం వెళ్తుంటేనే ఉంటుంది గుట్ట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే పాదాలు ఫ్రెండ్స్. ఇది సాక్షాత్తు పరమశివుడు పాదాలు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ కలర్ కూడా డిఫరెంట్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఆరెంజ్ అండ్ పింక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బాగా వచ్చినప్పుడు అయితే ఇలా వాటర్ ఉంటాయి ఫ్రెండ్స్. ఎండాకాలంలో చాలా వాటర్ ఉంటాయి. ఇవైతే జంతువులు యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడికి వెళ్ళి అయితే కాను చెట్టు ఫ్రెండ్స్. దీని కిందకి వెళ్ళి బాగా పోతుంది ఫ్రెండ్స్. ఇది ఎంత లోతుందో ఎవ్వరికి తెలియదు ఫ్రెండ్స్. ఇదైతే కంటెంట్ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, పాదం ఇది. ఈ పాదం అనేది రేర్ ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ చూస్తే మనకు ఈ లైన్స్ అనేవి ఈ కొషగుట్ట మొత్తం తిప్పుతుంది ఫ్రెండ్స్. ఇది మొత్తం చూడండి ఫ్రెండ్స్, వేరే ఉంటుంది. ఇక్కడంతా ఇల్లులు. మీకైతే ఇప్పుడు ఒక చిన్న గుహలు చూపెడతా ఫ్రెండ్స్. ఇక్కడైతే ఈ పైన వాటర్ అనేవి వాగులో పోయేది. చూడండి ఫ్రెండ్స్, మీకు నల్ల మచ్చలు ఆపడుతున్నాయి. కానీ ఇక్కడైతే అప్పుడు ఏనుగులు వచ్చారంటారు. అందుకే ఈ ముద్ర అనేది ఏర్పడ్డది అనమాట. చూడండి ఫ్రెండ్స్, క్లియారిటీ ఆపడుతుంది మీకు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, చిన్న గుహలు ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏనుగు పాదం చూడండి, ఒకసారి పరిశీలిద్దాం మనం. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద ఇలా చేపలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం రేర్ అయింది. ఇళ్ళకెళ్ళి చూడండి ఫ్రెండ్స్, ఇళ్ళకెళ్ళి అయితే ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే చిన్న గుహలాగా, అంటే ఆది మానవులు ఇట్లా చేశారనమాట. చూడండి, రేర్ అన్నమాట ఇదైతే. ఆ చెట్టు అనేది మీకు తెలిసి కామెంట్ చేయరు ఏంటిదో. ఇదైతే ఇక్కుర్తిలో ఇంకో శివాలయం కూడా ఉంది. అది కూడా పురాతనమైనది. ఆ వీడియో కావాలంటే కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు. ఈ తీగ అనేది అచ్చం పాములాగానే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి మీరు ఒకసారి, కరెంటు వైర్లా ఉంటుంది. ఇది ఏడుందో ఎవరు తెలియదు దాని కొన. ఇటు రాని ఫ్రెండ్స్, మీకైతే చిన్న గుహలు చూపెడతా. ఇది ఒక గుహ ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్, ఇంకొక గుహ. ఇదైతే రేర్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే ఎన్నో గుహలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని మిస్టరీస్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అన్ని మిస్టరీస్తో కూడుకున్న విషయం ఫ్రెండ్స్. ఏదైతే మా అగ్రికల్చర్ చేస్తాం ఇక్కడ మేమైతే, మా పంట పొలాలు. నెక్స్ట్ ఆ వీడియో కూడా వస్తుంది ఫ్రెండ్స్, మీరు చూస్తూనే ఉండండి. ఇక్కుర్తిలో ఇంత ఫేమస్ అంటే ఇదే ఫ్రెండ్స్. కానీ డెవలప్ చేసేటోళ్ళు ఇవ్వలేదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో వ్యూ కూడా. ఫోటోగ్రాఫర్స్ కూడా మస్తు వస్తాయి ఫ్రెండ్స్ ఫోటోస్ అయితే ఇక్కడ. ఇంత స్పెషల్ అంటే ఇదైతే మనకి అమ్మగడ్డలు అయ్యే పాల్ ఫ్రెండ్స్, తెలుసుగా ఫ్రెండ్స్ అమ్మగడ్డలు. చూడండి ఈ చెట్టు అది. ఇదైతే ఇక్కడికి వెళ్ళే వాగు అనేది వస్తాయంట. శివుడికి అభిషేకం చేసిన నీళ్ళు ఇక్కడికి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. కానీ అది మనకు పొద్దున అయితే మీకు మంచిగా తెలుస్తుండే. చూడండి, ఎండకి ఎండిపోయింది ఫ్రెండ్స్ ఇది మొత్తం. ఇక్కడ చూసుకుంటే ఎక్కడ చూసినా మీకు గుట్టలు పుట్టలే ఆపడతాయి ఫ్రెండ్స్. ఇదైతే రేర్ చెట్టు. దీని కింద దయ్యం ఉంటారు అంటారు. ఈ చెట్టు అయితే ఏంటో తెలియదు. సిల్వర్ ఉంది ఈ చెట్టు. ఈ చింత చెట్టు అయితే అక్కడ దయ్యం రా. అది చూడండి ఫ్రెండ్స్, ఆ చెట్టు మీద అయితే మీకు లైవ్ ఆపడుతుంది ఫ్రెండ్స్ ఆ దయ్యం. ఈ కలర్ చూడండి ఫ్రెండ్స్, ఇది దయ్యం యొక్క అలుగుడు కావచ్చు. చూడండి, ఈ వ్యూ చూస్తే మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయరి. నేచర్ అంటే ఇది ఫ్రెండ్స్. ఇక్కడ చల్ల గాలి అయితే ఎక్కడ దొరకదు మనకైతే. చూడండి, ఇప్పుడైతే మనం గుట్టకి వెళ్ళిపోదాం. దేవుడాయనం చాలా ఎక్కువైనట్టుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఇళ్ళనే పాము ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో అదే మనది. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే మా మెట్లు మా తాత కట్టింది. చూడండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గుట్టకైతే వచ్చాం మనం. అదే మన గుట్ట. ఈ మెట్లు ఎక్కలో పాయసం వస్తుంది. ఫస్ట్ మీకు దగ్గర వ్యూ పెడతా ఫ్రెండ్స్. చూడండి వ్యూ. ఇది మా ఇక్కుర్తి, ఇది మా ఎండిపోయిన చెట్టు. ఇక్కడ మీకైతే పాంపూసం చూపెడతా ఫ్రెండ్స్. మీరు పాము అంటే నమ్మరు కాబట్టి పాంపూసం అయితే ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్. నిజంగా మీరు ఇక్కడ ఈ చెట్టు మీద పాంపూసం అవుతుంది చూడండి.
పాంపూసం, నాగపాము, పాంపూసం. దీని కండ్లు పడగా మీకు కరెక్ట్ ఆపడుతుంది. స్నేక్ అది నాలుగైతే సహా. ఈ చెట్టు అయితే ఎండాకాలంలో కాయలు కాసే ఫ్రెండ్స్, బాగుంటాయి. మైకు ఎల్లమ్మ తల్లి ఇక్కడ పొద్దున్నే హోమం చేసిరు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ అయితే గుడ్డ ఎగ్దాం, మంచిగా ఉంటుంది వీడియో కూడా. కామెంట్ చేయరు ఫస్ట్. చూడండి ఫ్రెండ్స్, ఇంత పెద్ద గుట్టలు అప్పుడు ఎట్లా కట్టిరో ఏమో అని మనకైతే తెలియదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వ్యూ అయితే ఉంటుంది, చల్ల గాలి. చూడండి ఫ్రెండ్స్, వ్యూ చూడండి ఇక్కడ మెయిన్ వ్యూ. మీకు జూమ్ చేసి చూపెడతారండి వ్యూ. కానీ మీకు నెక్స్ట్ వీడియో చూపెడతాం. ఫస్ట్ అయితే మనం దేవుని అయితే చూపెడదాం. ఈ నంద అయితే చూడు ఫ్రెండ్స్, వెరీ డిఫరెంట్గా ఉంటుంది. సేమ్ నామప్ప టెంపుల్ లాగా ఉంటుంది. ఇప్పుడైతే మన శివలింగం కాడికి వచ్చినాం ఫ్రెండ్స్. నేనైతే మన డాడీ. చూడండి ఫ్రెండ్స్, ఈ లింగం అయితే ఎండ కొట్టినప్పుడు చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్, మళ్ళా వానకైతే వేడి అవుతుంది ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇక్కడైతే లోపల మొత్తం గుహ. దేవుడి మందం ఇట్లా వేసిడు ఫ్రెండ్స్ వాన పడకుండా. కానీ డెవలప్ అయితే వేరే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, మొక్కురు ఫ్రెండ్స్, శివరాత్రి స్పెషల్. ఇప్పుడైతే మనం పైకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్, చూద్దాం. పైకి వెళ్తానికి ట్రై చేద్దాం. ఇదైతే ఇక్కడ చాలా క్రిటికల్ ఫ్రెండ్స్, కానీ మీకోసం నేను ఈ సాహసం చేస్తున్నా ఫ్రెండ్స్. చాలా పెద్ద ఇక్కడ పాములు ఉంటాయి చూడండి. ఈ గుట్ట అనేది అంతా ఇక్కడ మిల్లకెళ్ళి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఇది గమనించుకోండి, రౌతుని నేను అటు సైడ్కి వెళ్ళొచ్చి చూపెడతా. అటు సైడ్కి వెళ్ళొచ్చి చూపెడితే ఎవరైనా ఫ్రెండ్స్. ఇప్పుడు మా ఫ్రెండ్స్ తోటి అయితే అటు సైడ్ వెళ్ళిపోదాం పాండి. ఇప్పుడు మీకు ఒక సీక్రెట్ గుహ చూపెడతా ఫ్రెండ్స్. దాండి బోర్డు మీద కట్టాలంటే ఇప్పుడైతే ఇది సైడ్కి ఎక్కిన, ఇక్కడికి వెళ్ళి చూడండి. ఇక్కడికి వెళ్ళి ఎక్కిన, ఇక్కడికి వెళ్ళి ఎక్కేసిన ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇక్కడ మైక్స్ పెట్టారు మా వాళ్ళే. ఇక్కడైతే చాలా స్నేక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. కాకపోతే నేనే వచ్చాను నిన్న రీసెంట్గా ఏమో వచ్చింది ఫ్రెండ్స్. వీడియో ఉన్నాం ఫ్రెండ్స్. దొంగ సడన్గా రాగానే నాకు గజ్జును అడిగిన నేను. చూడండి ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్. వీడు చెప్పింది కదా ఫ్రెండ్స్, ఇళ్ళకి ఇళ్ళకెళ్ళి వచ్చిన ఫ్రెండ్స్ మమ్మల్ని భయపట్టించిండు చాలా. ఇళ్ళకెళ్ళి చూస్తే మన గుహ మన దేవుడు ఆపడుతున్నాడు ఫ్రెండ్స్. ఈ గుండు చూడండి ఫ్రెండ్స్. మా డాడీ హాయ్ చెప్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ ఇళ్ళకెళ్ళి మనం మెల్లగా చూపెట్టినాము. వీడు వెళ్తుంది చూడ్రి. ఇళ్ళకెళ్ళి పోతే ఎంత తినట్టున్న వాళ్ళు కూడా బక్క అయిపోతారు ఫ్రెండ్స్. దట్ ఈస్ స్పెషల్. దిస్ ఈస్ చూడండి వరకు ఇందులో ఒకసారి వాళ్ళే అని చెప్పి నేను పోతా. ఇల్లు అయితే వీడు ఒకసారి ఇక్కడ ఈ గుహ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ సైలెంట్గా ధ్యానం చేస్తే ఓం నమ శివాయ అని సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. అది చూడండి ఫ్రెండ్స్, వాడు ఎట్లా వస్తుండో వాళ్ళకెళ్ళి వెళ్ళొచ్చు. చూడండి ఫ్రెండ్స్, 2 గంటల నుంచి మీకోసం ఇంత రిస్క్ చేసి ఇంత పెద్ద గుట్టకైతే వచ్చినాను. లైక్ వేయండి. ఇక్కడ బత్తగా అయితే వస్తారు. అక్కడ చూసుకుంటే మా ఇక్కుడితే ఇది మీకు క్యారెట్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ భక్తులు అయితే వచ్చిరు ఫ్రెండ్స్. వాళ్ళని అయితే అడుక్కుందాం మనం. చూడండి ఇక్కడ ఎంత చల్లగా ఉంది చూడండి ఫ్రెండ్స్. మా వాళ్ళు చూడరు ఒక్కొక్కరు. ఇప్పటిది ప్రసాదం అయితే మంచిగా తిన్నారు, మెక్కిర్రు. ఇది మన నెక్స్ట్ వీడియోలు అందరూ కావాలంటే మీరు లైక్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంత చల్లగా ఉంచున్నాం ఫ్రెండ్స్. మీకు సౌండ్ వినబడుతుంది, వినబడట్లేదు. కరెంట్ అయితే అయింది. మీకు ఆ పొలాల వ్యూ పెడతాను చూడండి. ఇలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్ వ్యూ అయితే. ఇక్కడైతే మన దయ్యం చెట్టు రాపడుతుంది. అక్కడ చూడండి. ఇక్కడ ఎల్లమ్మ కూడా ఉంటాయి ఫ్రెండ్స్, కాకపోతే మనకు ఇక్కడ దొరుకుతలేదు. చూద్దాం, మనం వెతుకుదాం ఈరోజు. మనం తీసేదే అన్వేషణ గురించి కాబట్టి మనం ఎవ్రీథింగ్ వెతుకుదాం. చూడండి, ఒకడైతే ఇక్కడ తప్పిపోయింది ఫ్రెండ్స్. చూడు ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్.
వాడైతే గుట్టెక్కాడు చూడరు మీకు. మా కోసం వాడు గుట్టెక్కిండు. హాయ్ చెప్పరా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది గుట్టెక్కిన ఫ్రెండ్స్, వేరే ఉంటుంది వ్యూ. మీరు ఒకసారి రాని ఫ్రెండ్స్, లైవ్ మీకు మీకోసం మా ఫ్రెండ్ అయితే ఎక్కింది చూడుర్రి. నెక్స్ట్ వీడియో కామెంట్ చేయండి. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.